హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రవి కౌరి. ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది మా అత్తయ్య రెసిపీ అనమాట. కొంచెం జొన్నపిండి, 1 కప్ జొన్నపిండి, 1/2 కప్ గోధుమ పిండి, కొంచెం శనగపిండి, అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, పచ్చి నువ్వులు అండ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు. అవైలబుల్లో లేదని నేను వేసుకోలేదు, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ, మిర్చి వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా వేసుకోండి. మీరు రెసిపీ చేసేది నేను కాదండి, మా అత్తయ్య చేస్తున్నారు. నువ్వులు, పల్లీలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు అవైలబుల్గా లేదు అని చెప్పేసి నేను పల్లీలు వేసుకోలేదు. మంచిగా మీకు ఎంత కారం కావాలనేది చూసుకొని మీరు వేసుకోండి. చాలా బాగుందండి రెసిపీ. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది, 1 టైం వేసుకున్నారంటే వచ్చేస్తుంది. దీని పేరు బొగన్ రొట్టె అంటారంట. నాకు తెలియదు, మా అత్తయ్య నాకు చెప్పింది. మా హస్బెండ్కి చాలా ఇష్టమైన రెసిపీ అంట. ఈరోజు చేయమని చెప్తే చేశారనమాట. చాలా బాగుంది. ఇది కర్డ్తో తినొచ్చు, పల్లి చట్నీతో తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది. బాగుంటుంది. మా బాబు కూడా తిన్నాడు, లాస్ట్లో చూపిస్తాను మీకు, ఓకేనా? మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలా వాటర్తో మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకోండి. అలా ముద్దలా చేసుకొని చిన్న చిన్న అప్పాలాగా చేసుకోవాలి. వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా చేసుకోండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్లా అనిపిస్తుంది, కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఇష్టపడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఎట్లా వచ్చింది? ఇక్కడ నేను బాండీ పెట్టాను కదా, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పిండి ఉంది కదా, అది చూడండి మా అత్తయ్య ఎలా చేస్తున్నారో. మీరు ఆయిల్ కవర్ కూడా ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. మా హస్బెండ్ చిన్నప్పుడు మా అత్తయ్య ఇలానే హ్యాండ్ పైన చేసింది కాబట్టి ఇప్పుడు అలానే చేస్తుంది. ఆయిల్ కవర్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానిపైన కూడా చేయొచ్చు. ఎలా చేస్తుందో చూడండి. చిన్న చపాతీ సైజ్లా వస్తుంది కదా. మీరు ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ వేసుకోవాలి. ఇప్పుడు అది మనం ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎంత మంచి కాలింది కదా. ఎంత మంచి కాలుతుంది కదా, వేగుతుంది. అది అయిపోయింది, నెక్స్ట్ వచ్చేస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.